హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటి. సో లాంబ్డా ఫంక్షన్స్ కానీ లేదా మనం వీటినే అనానమస్ ఫంక్షన్స్ అని కూడా పిలవచ్చు. ANONYMOUS అనానమస్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలి, నార్మల్ ఫంక్షన్కి ప్లస్ ఈ లాంబ్డా కానీ లేదా అనానమస్ ఫంక్షన్కి కానీ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి అని చూసినట్టయితే, మనం ఏదైనా ఒక ఫంక్షన్ని గనక వితౌట్ నేమ్ తోటి క్రియేట్ చేస్తే దాన్ని అనానమస్ ఫంక్షన్ లేదా లాంబ్డా ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, మనం నార్మల్గా అయితే డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ దీని తర్వాత మనం ఏం చేస్తాము, ఫంక్షన్ యొక్క నేమ్ని ఇవ్వడం జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను డిస్ప్లే అని ఇస్తున్నాను. ఓకే, సో ఈ డిస్ప్లే అనే ద్వారా నేనేం ప్రింట్ చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ హలో అనేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేశాను. సో ఇక్కడ మీరు గనక గమనించినట్టయితే మనకు నార్మల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో నార్మల్ ఫంక్షన్కి మనం మస్ట్ అండ్ షుడ్గా ఒక నేమ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు గనక ఈ నేమ్ని ఇవ్వకుండా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అనుకుంటే, వితౌట్ ఎనీ నేమ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ ఫంక్షన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనానమస్ ఫంక్షన్ ఆర్ లాంబ్డా ఫంక్షన్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే నేమ్ ఉండదు. సో నేమ్ ఉండకుండా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. మరి దీనివల్ల యూజ్ ఏంటి అని చూసినట్టయితే, ఇన్స్టెంట్ యూజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి డిస్ప్లే మెథడ్ ఉందనుకోండి. సో ఈ డిస్ప్లే మెథడ్ని మనం ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే మనం అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం కాల్ చేశాను, అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ టైం కాల్ చేశాను, అండ్ ఒక 100 లైన్స్ తర్వాత నేను మళ్ళీ సేమ్ ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేశాను. సో మనం ఎన్ని టైమ్స్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది అన్ని టైమ్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 టైమ్స్ కాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు అవుట్పుట్లో కూడా హలో 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 అనేది 3 టైమ్స్ ప్రింట్ అయింది. బట్ ఇలా కాకుండా మనం ఏదైనా ఒక ఫంక్షన్ని ఇన్స్టెంట్గా ఓన్లీ సింగిల్ టైం మాత్రమే యూజ్ చేసుకోవాలి అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్స్లో మనం లాంబ్డా ఫంక్షన్ యొక్క హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఓన్లీ ఇన్స్టెంట్గా సింగిల్ టైం మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి, ఈ నార్మల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో నార్మల్ ఫంక్షన్ని కనుక మనం క్రియేట్ చేయాలి అనుకుంటే డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. అదేవిధంగా మనం లాంబ్డా ఫంక్షన్ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే లాంబ్డా అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. LAMBDA లాంబ్డా. సో ఈ లాంబ్డా అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిస్ప్లే అనేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ డిస్ప్లే అనేది ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేసేస్తుంది. సో నెంబర్ అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ Z = నెంబర్ ఇంటూ నెంబర్ అని ఇచ్చేసాను. ఓకే, అంటే ఇక్కడ మనకు మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే, నార్మల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ నార్మల్ ఫంక్షన్ అనేది మనకు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవడానికి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను Y = నెంబర్ ఇంటూ నెంబర్ అని రాశాను, X = nem ప్లస్ నెంబర్ అని రాశాను, అండ్ Y = nem మైనస్ లేదా nem డివైడెడ్ బై nem అని రాశాను. సో ఈ విధంగా అంటే మనం ఒక ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్లో మనం ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని, ఒకటి కంటే ఎక్కువ లైన్స్ని మనం రాసుకోవచ్చు. బట్ ఈ లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఉంటుందో లాంబ్డా ఫంక్షన్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్గా ఓన్లీ 1 లైన్లో మాత్రమే ఉండాలి. సో లాంబ్డా ఫంక్షన్ని మనం ఓన్లీ సింగిల్ లైన్లో మాత్రమే క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ని కూడా మనము ఈ లాంబ్డా ఫంక్షన్స్లో అయితే రాయలేము. ఓకేనా, సో ఇది కూడా మీరు గుర్తించాలి. అండ్ మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఈ నార్మల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ నార్మల్ ఫంక్షన్ అనేది మనకి ఏం చేస్తుంది, కావాలనుకుంటే పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా వాల్యూస్ని పాస్ చేయాలనుకుంటే మనం వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు పారామీటర్స్ లాగా లేదా ఆర్గ్యుమెంట్స్ లాగా. సో ఎగ్జాక్ట్గా సేమ్ వేలో మనకు లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ లాంబ్డా ఫంక్షన్ కూడా మనకు ఆర్గ్యుమెంట్స్ని అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, 5 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, 10 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలనుకుంటే మీరు అన్ని ఆర్గ్యుమెంట్స్ని అయితే పాస్ చేసుకోవచ్చు. బట్ మస్ట్ అండ్ షుడ్గా ఓన్లీ సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ని మాత్రం లాంబ్డా ఫంక్షన్ అనేది యాక్సెప్ట్ చేయదు.
ఓకే, సో ఇప్పుడు మనం అయితే కంప్లీట్ థియరీ పార్ట్ అయిపోయింది కదా. సో ఒకసారి మనం బేసిక్గా ట్రై చేసి చూద్దాం ఏంటి ఎలా క్రియేట్ చేస్తామనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను నార్మల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను డెఫ్ అనేసి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే అడిషన్ని పర్ఫామ్ చేయాలి అనుకున్నాను. సో 2 నెంబర్స్ని తీసేసుకొని ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి దాని యొక్క వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డెఫ్ యాడ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని పాస్ చేస్తాను. సో ఎక్స్ అనే వాల్యూ వై అనే వాల్యూ రెండింటిని ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తున్నాము. ఆ వాల్యూని మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అని చేశాను. అంటే జెడ్ ఎక్స్ ప్లస్ వై అనే 2 వాల్యూస్ని తీసుకొని ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసి జెడ్లో స్టోర్ చేసుకున్నాను. ఈ జెడ్ అనే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ జెడ్ అనే వాల్యూ నేను రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో జెడ్ ఈజ్ రిటర్న్ జెడ్ అని ఇవ్వచ్చు. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 లైన్స్లో రాశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే రిటర్న్ ఎక్స్ ప్లస్ వై ఈ విధంగా కూడా మీరు రిటర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకేంటి ఫంక్షన్ని క్రియేట్ చేసాము. ఆ ఫంక్షన్ని క్రియేట్ చేశాక ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, మనము మస్ట్ అష్యూర్గా ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఫంక్షన్ని కాల్ చేసేస్తున్నాను. ఈ ఫంక్షన్ అనేది మనకు 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను వచ్చేసి 2 పారామీటర్ని పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10,5 అని అయితే పాస్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసినట్లయితే కనుక 15 అనేది ఇక్కడ మనం ఏం చేసాం, రిటర్న్ చేసాం కదా. సో రిటర్న్ చేసాం కాబట్టి ఈ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి ఏదో ఒక వేరియబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అవుట్పుట్ అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్లో ఆ వాల్యూని అయితే సేవ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ అని చేస్తున్నాను. సో అవుట్పుట్ని చేసినప్పుడు మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ 2 యాడ్ అయిపోయి మనకు 15 అనేది అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో మీరు ఇలా 2 లైన్స్లో కాకుండా మీరు సింగిల్ లైన్లో కూడా రాసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలి, సో యాడ్ ఆఫ్ 10,5 ఎక్కడైతే ఉందో సో దాన్ని రిమూవ్ చేసేసి మనము ప్రింట్ ఆఫ్లో డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. సో ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ ప్రింట్ ఆఫ్ యాడ్ ఆఫ్ 10,5 సో ఈ విధంగా మీరు పాస్ చేయొచ్చు. సో అప్పుడు మనకు డైరెక్ట్గా వాల్యూ అనేది రావడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా మనం ఆ వాల్యూని అయితే ప్రింట్ చేసుకుంటున్నాం. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్గా అయితే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఒక అవుట్పుట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి అవుట్పుట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను ఆ వాల్యూని. అండ్ ఆ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు అయితే మనకు 15 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇదే ఎగ్జాంపుల్ని మనం ఒకవేళ లాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేస్తే ఎలా క్రియేట్ చేస్తామని తెలుసుకుందాం. సో లాంబ్డా ఫంక్షన్ కోసం మనం ఏం చేయాలి, లాంబ్డా అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయాలి. సో LAMBDA లాంబ్డా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇప్పుడు ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మనం డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము. లాంబ్డా కోసం అయితే మనము లాంబ్డా అనే కీవర్డ్ని యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకు ఫంక్షన్కి అయితే ఫంక్షన్ యొక్క నేమ్ని పాస్ చేయాలి. బట్ లాంబ్డాలో మనకు ఫంక్షన్ యొక్క నేమ్ అనేది ఉండదు కదా. సో అనానమస్ అనమాట అది. సో ఫంక్షన్ యొక్క నేమ్ ఉండదు కాబట్టి మనం నేమ్ని పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఫంక్షన్కి నెక్స్ట్ ఏం చేసాము, మనము పారామీటర్స్ని పాస్ చేసాము. సో ఇక్కడ మనం లాంబ్డాకి కూడా పారామీటర్ని పాస్ చేసుకోవచ్చు. బట్ ఫంక్షన్లో అయితే మనము పారెంథసిస్లో పాస్ చేస్తాము. బట్ ఇక్కడ మనము ఎన్ని పారామీటర్స్ కావాలి అనుకున్నా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి అనుకున్నా వాటన్నింటిని మనం డైరెక్ట్గానే పాస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఎక్స్ కామా జెడ్ కామా సో ఈ విధంగా మనం అన్నింటినీ పాస్ చేస్తూ వెళ్తాం డైరెక్ట్గా. ఓకే, సో ఎలాంటి పారెంథసిస్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో లాంబ్డా ఎక్స్ కామా వై అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి, సేమ్ ఇక్కడ కోలన్ ఏ విధంగా అవుతుందో సేమ్ ఇక్కడ కూడా మనకు ఆ విధంగానే కోలన్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనం ఏం చేసాము, రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేసాము. ఏ వాల్యూని, ఎక్స్ ప్లస్ వై అనే వాల్యూని రిటర్న్ చేసాం కదా. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ ప్లస్ వై అనే వాల్యూని కనుక్కుంటున్నాను. సో ఎక్స్ ప్లస్ వై ఇక్కడ మనం ఏం చేసామంటే చాలా సింపుల్గా లాంబ్డా ఎక్స్ కామా వై కోలన్ ఎక్స్ ప్లస్ వై అంటే మనం పాస్ చేసే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేటివి ఎక్స్లో ఒక వాల్యూ అండ్ వైలో ఒక వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చేసాం కాబట్టి ఎక్స్లో ఉన్న వాల్యూ ప్లస్ వైలో ఉన్న వాల్యూ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది అనమాట. సో ఆ రిటర్న్ అయిన వాల్యూని మనం ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. సో నేను దానికోసం ఏమని ఇస్తున్నాను చూడండి, అవుట్పుట్ 2 అని ఇచ్చేస్తున్నాను. అవుట్పుట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ కామా వై అని ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్స్ కామా వైలోకి 2 వాల్యూస్ని మనం పాస్ చేస్తాము. ఆ 2 వాల్యూస్ అనేవి యాడ్ అయిపోతాయి. సో యాడ్ అయిపోయాక వచ్చిన వాల్యూ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడే అవుట్పుట్ 2లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, మినిమం 2 లైన్స్లో రాసాము ఫంక్షన్ని. బట్ ఇక్కడ మనకి ఏమైంది, ఓన్లీ సింగిల్ లైన్లోనే ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు నేను అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తాను, అవుట్పుట్ 2ని.
ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? సో అవుట్పుట్ 2ని మనం ప్రింట్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక్కసారి డైరెక్ట్గా అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఏమని ప్రింట్ అయింది? సమ్ ఏదో ఒక వాల్యూ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది యాక్చువల్గా. సో అవుట్పుట్ 2 అని ఇచ్చినప్పుడు ఇది వచ్చేసి లాంబ్డా ఫంక్షన్ కాబట్టి లాంబ్డా ఫంక్షన్ అనేది సమ్ ఏదో ఒకటి ప్రింట్ అయింది. బట్ మనకి ఇలా ప్రింట్ అవ్వకూడదు. మనకేం ప్రింట్ అవ్వాలి? ఎక్స్ అండ్ వై అనే వాల్యూస్ యాడ్ అయిపోయి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో మనం ఆ ఎక్స్ అండ్ వై అనే వాల్యూస్ని పాస్ చేయాలి. సో మనం ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ 2 అని చేసాం కదా. సో అవుట్పుట్ పక్కన పారామీటర్స్ ఇచ్చేసి పారెంథసిస్ ఇచ్చేసి పారెంథసిస్లో మీరు ఏ వాల్యూస్ని అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ వాల్యూస్ని పాస్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ 2 ఆఫ్ 3,6 అని ఇచ్చేసాను అండ్ నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అయింది? 6,9 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం అయితే లాంబ్డా ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా సింగిల్ లైన్లోనే మనం క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీని ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకు అవుట్పుట్ 2లో స్టోర్ అవుతుంది. సో అవుట్పుట్ 2ని మనం ప్రింట్ చేసినట్టయితే మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఒకవేళ మీరు వచ్చేసి ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ 2 ఆఫ్ 3,6 అని ఇచ్చేసారు కదా. సో ఇలాగే కాదు, మనం ఇంకొక వేలో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటి అని చూసినట్టయితే మనకి ఇప్పుడు లాంబ్డాకి సంబంధించిన ఫంక్షన్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో ఈ కంప్లీట్ ఫంక్షన్ని నేను పారెంథసిస్లో ఇస్తున్నాను. చూడండి, పారెంథసిస్లో ఇచ్చేసాను. ఈ పారెంథసిస్ తర్వాత మళ్ళీ పారెంథసిస్ తీసుకొని సో ఇక్కడ కూడా మీరు వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7,3 అనే వాల్యూని పాస్ చేశాను. సో ఈ విధంగా మీరు పాస్ చేసినా కూడా ఓకే, ఎలా అయినా ఓకే అనమాట. మనకు చూడండి 7 + 3 యాడ్ అయిపోయి మనకు 10 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూడండి కంప్లీట్గా చూసినట్టయితే మనకు ఫస్ట్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి 2 లైన్స్లో వచ్చింది కోడ్. ఇక్కడ చూసినట్టయితే మనం ఓన్లీ సింగిల్ లైన్లోనే రాసాం కోడ్ని. అండ్ వచ్చిన ద్వారా అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి మనకు ఇంకొక లైన్ అయింది. అంటే కంప్లీట్గా మనకు 3 లైన్స్లో రాసిన కోడ్ని మనం ఇక్కడ ఓన్లీ సింగిల్ లైన్లోనే రాసాము. ఓకేనా? సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా లాంబ్డా ఫంక్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నార్మల్ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మనం ఎప్పుడు కావాలి అనుకుంటే మనం అప్పుడు కాల్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి ఎండింగ్లో ఏం చేస్తున్నా అంటే ఆ యాడ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ ఆఫ్ 19,11 అని చేసి అనుకోండి, ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. బట్ ఈ లాంబ్డా ఫంక్షన్ని ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకోలేము, ఎందుకంటే ఈ ఫంక్షన్కి నేమ్ అనేది లేదు. సో నేమ్ అనేది లేనప్పుడు మనం మళ్ళీ ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోలేము. ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట నార్మల్ ఫంక్షన్కి ప్లస్ ఈ లాంబ్డా ఫంక్షన్కి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ట్రై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశాను, అడిషన్ని పర్ఫామ్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనం వచ్చేసి ఇక్కడ హ్యాష్ట్రిక్ సింబల్ని ఇచ్చేసాం అనుకోండి. సో 7 × 3 7 3 is 21. సో 21 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. చూడండి అవుట్పుట్లో 21 రావడం జరిగింది. ఒకవేళ మీరు వచ్చేసి ఎక్స్ డివైడెడ్ బై వై అని చేశాను అనుకోండి. సో దానికి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. చూడండి 2.3333 సంథింగ్ ఆ విధంగా ప్రింట్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎక్స్పోనెంట్ వాల్యూని కనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x⁴y అంటే 2⁻3 5⁻3 ఈ విధంగా మీరు కనుక్కోవాలనుకున్నారు అనుకోండి. సో x **y అని ఇవ్వండి. సో అప్పుడు మనకి ఏమవుతుంది 7⁻3 అవుతుంది. సో 7 × 7 49 49 × 7. సో ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో 49 × 7 అంటే 343 అనమాట. సో ఈ వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మీరు వచ్చేసి లాంబ్డా ఫంక్షన్ని ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవాలి, ఓన్లీ సింగిల్ టైం మాత్రమే యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ లాంబ్డా ఫంక్షన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనము ఒక 2 నెంబర్స్ని పంపిస్తాను. సో 2 నెంబర్స్లో పంపించినప్పుడు నాకు మ్యాక్సిమం నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాక్సిమం నెంబర్ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 2 నెంబర్స్ని పాస్ చేయాలనుకుంటున్నాను కదా. సో 2 నెంబర్స్ కోసం వచ్చేసి 2 వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ x, y అనేసి 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను అండ్ కోలన్. ఇక్కడ మనం ఏం చేస్తాము, నార్మల్గా అయితే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 2 వేరియబుల్స్లో గ్రేటర్ వాల్యూ ఏది అనేది చెక్ చేయాలి కదా. సో మనం చెక్ చేయడానికి నార్మల్గా ఏం యూజ్ చేస్తాము, ఇఫ్ ఎల్స్ కండిషన్ని అప్లై చేస్తాము. చూడండి ఇక్కడ నేను అదే చేస్తున్నాను, ఇఫ్ x > y. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాము,
ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది ఇచ్చేసాను. ఒకవేళ ఎక్స్ అనేది వై కన్నా గ్రేటర్ వాల్యూ అయిందనుకోండి, మనం ఏం ప్రింట్ చేయాలి, ఎక్స్ అనే వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇఫ్ స్టేట్మెంట్ ముందు నేను ఎక్స్ అనే వాల్యూని పాస్ చేస్తున్నాను. అంటే ఎఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఒకవేళ ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది వైలో ఉన్న వాల్యూ కన్నా గ్రేటర్ వాల్యూ అయితే మనకు ఎక్స్ అనేది ప్రింట్ అవ్వాలి అనేది మనం ఇచ్చేసాం అన్నమాట. అండ్ అదే విధంగా చూడండి, ఎల్స్ ఒకవేళ ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది వైలో ఉన్న వాల్యూ కంటే ఎక్కువగా లేదు అనుకోండి, అప్పుడేం ప్రింట్ అవ్వాలి, మనకు వై ప్రింట్ అవ్వాలి. సో వైని పాస్ చేశాను అనమాట నేను. చూడండి ఇక్కడ ఎంత సింపుల్గా ఇస్తున్నాం మనము. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఏమని ప్రింట్ అయింది, 7 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే మనం 7,3 అనే వాల్యూస్ని పాస్ చేసాం. సో ఆ రెండు వాల్యూస్లో 7 అనేది గ్రేటర్ వాల్యూ కాబట్టి మనకు అవుట్పుట్లో 7 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7,30 అనే వాల్యూని పాస్ చేశాను. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఏమని ప్రింట్ అయింది, 30 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఒకవేళ ఎక్స్ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే మనకు ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ దీన్ని మీరు ఇంకో వేరే ఎగ్జాంపుల్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఓన్లీ సింగిల్ వేరియబుల్నే యాక్సెప్ట్ చేసుకోవాలి అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేసి ఇస్తున్నాను. ఇఫ్ నేనేం చేస్తున్నాను అంటే చూడండి, ఇఫ్ నెంబర్ మాడ్యులస్ 2 = 0, ఒకవేళ నెంబర్ని మనం 2 తోటి గనక డివైడ్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ అనేది 0కి ఈక్వల్గా ఉన్నట్టయితే అనేది నేను పాస్ చేశాను. అప్పుడు మనకేంటి, ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఆడ్ నెంబర్ అని పాస్ చేసేసాను. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒక వాల్యూని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అనే వాల్యూని పాస్ చేస్తున్నాను. సో 3 అనే వాల్యూని పాస్ చేసి ఒకసారి ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అయింది, ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు, 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అనే నెంబర్ని పాస్ చేశాను. సో 8 అనే నెంబర్ని పాస్ చేసి ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఈవెన్ నెంబర్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి స్మాల్ ఎక్స్ప్రెషన్స్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లెంత్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అయితే ట్రై చేయకండి. సో ట్రై చేస్తే మనకు రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే ఫంక్షన్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు ఏంటి ఇది అనేసి. సో ఇప్పుడు మనము డెవలప్ చేస్తున్నాం, ఎలాగోలాగా కష్టపడి డెవలప్ చేశాను, మీకు ఈజీగా అర్థమయ్యేలాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఒక 1 year తర్వాత మీరు వచ్చేసి మళ్ళీ మీ కోడ్ని మీరే చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఆటోమేటిక్గా. సో కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా మాత్రమే మనం లాంబ్డా ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలి. బట్ జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలన్నమాట, మనం ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు లాంబ్డా ఫంక్షన్స్లో అనేసి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా లాంబ్డా ఫంక్షన్స్ గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా లాంబ్డా ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మీకు తెలిసిపోయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.